హాయ్ ఫ్రెండ్స్, నేను మిస్ వచ్చాను. ఈరోజు నేను శ్రావణ శుక్రవారం కదండి. మేము 4 వారాలు 4 రకాలు పెట్టుకుంటాం. ఫస్ట్ వారం అయితే నేను పులగం పరమాణం పెట్టుకున్నాను. ఇది రెండో వారం అయితే జిల్లిడికాయలు హారతి అవి పెట్టుకుంటామండి. మేము ఫస్ట్ వారాంది ఇది మేము ఇలా పరమాణం పులగం పెట్టుకున్నాము. ఇది మనం ఏం చేయాలంటే మనకి ఇది అంటే శుక్రవారాలు కదండి, అందరూ ముత్తైదులు వస్తారు, పసుపు కుంకాలు ఇవి ఏంటంటే వాయినాలు అందించుకుంటారు, శనగలు నానబెట్టుకొని ఇవన్నీ చాలా రకాలుగా చేసుకుంటాము. ముత్తైదులకి బొట్టుంచి వాయినాలు అందిస్తుంటారు. మనకు ఏదంటే అది మన తాహతకు మించి కాకుండా మన తాహతకు తగ్గ పసుపు కుంకుమ జాకెట్ ముక్క పండు ఫలము ఏదో గిఫ్ట్ ఉంటే గిఫ్ట్ అలా ఇచ్చుకుంటారండి. ముందుగా నేను పరమాణం చేస్తున్నాను. అమ్మవారికి చిన్న గిన్నెతో పరమాణం అండి, ఎక్కువ చేయలేదు. చిన్న గిన్నెతోటి అదే గిన్నెతో ఆ చిన్న గిన్నెలో బియ్యం వేసుకొని కడిగేసుకొని బియ్యం వేసుకున్నాను. అదే గిన్నెతో పాలు 2 కప్పులు పాలు వేసానండి. వేసి కుక్కర్ పెట్టాను. కుక్కర్లో మనకి 3 విజిల్స్ వచ్చే వరకు చూసుకోండి. ఇలా దగ్గరికి వచ్చేసింది కదా, ఉడికింది కదా. ఇప్పుడు మనం గరిటె పట్టుకొని గరిటె వెనకతలో అంటే పప్పు గుత్తి ఉంటే పర్వాలేదండి, పప్పు గుత్తి లేకపోతే దీంతో ఇలా నేర్పుకోండి. ఇలా మెదాయించుకున్నప్పుడు మనకు అన్నం ఇది వస్తుంది, ముద్దదనం వస్తుంది, బాగుంటుంది. అంటే జిగుమానం వస్తుందండి అన్నం. అప్పుడు మళ్ళీ ఇంకో గ్లాసుడు పాలు వేసుకొని ఒకసారి బాగా ఉడకనివ్వాలండి. ఉడకనిచ్చేటప్పుడు ఉడికాక అప్పుడు బెల్లం వేసుకోవాలి. ఎందుకంటే బెల్లం వేసుకుంటే ఇరిగిపోతుంటే ఒక్కొక్క బెల్లాలు ఇరిగిపోతాయండి. నేను నా దగ్గర బెల్లం మాత్రం ఇరగలేదు, ఎంతసేపు అయినా ఉడికింది. ఇలాగ ఉడకబెట్టుకున్నది చిన్న గిన్నెలోకి తీసుకొని దీని మీద నెయ్యి వేసుకోవాలండి. దేవుడికి ఎప్పుడు నైవేద్యాలు పెట్టేటప్పుడు కొద్దిగా అన్నం పరమాణం అయినా సరే, పులగమైనా సరే, చక్కెర పొంగలి దేనికైనా మనం నెయ్యి కొద్దిగా వేసుకోవాలండి. మీదన రైస్ పెట్టినా, అమ్మవారికి రైస్ పెట్టినా నెయ్యి ఒక చుక్క వేస్తామండి. వేస్తే అది మడికి పనిచేస్తుంది అని అనేవారు. అలా పరమాణం తీసి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు పులగానికి మేము 1 గ్లాసుడు బియ్యం వేసాను. అందులో 1/2 గ్లాసు పెసరపప్పు వేసుకొని బాగా కడిగేసుకొని అందులోనే టేస్ట్కి తగ్గ నీళ్ళు నేను 1 సగం అయిందండి. పప్పు బియ్యం 1 గ్లాసు బియ్యం అయితే 1/2 గ్లాసు పెసరపప్పు, అందులోనే అదే గ్లాసుతో 3 గ్లాసులు నీళ్లు వేసుకోవాలి. అప్పుడు పప్పు అంతా బాగా ఉడుకుతుంది. అందులో టేస్ట్కి తగ్గ ఉప్పు పసుపు వేసుకోండి. అంటే గ్లాసుడు బియ్యం కాబట్టి నేను స్పూను ఫుల్గా వేసుకున్నాను ఉప్పు. అది 3-4 విజిల్స్ వచ్చిన వరకు ఉంచండి. అంటే 3 విజిల్స్ కంపల్సరీగా ఉంచాలి. అప్పుడు 3 విజిల్స్ వచ్చాక ఆపేయండి కుక్కరు. ఈ లోపల వంకాయ పచ్చడి అండి. పులగానికి ఎప్పుడు వంకాయ పచ్చడి చాలా బాగుంటుంది. అదేనండి వంకాయ పచ్చి పులుసు అంటాం కదా, అది వంకాయ కాల్చేసుకొని ఇలాగా చింతపండు గుజ్జు వేసుకొని కొద్దిగా టేస్ట్కి తగ్గ పంచదార, టేస్ట్కి తగ్గ ఉప్పు. మేము అంటే స్వీట్ కొద్దిగా ఎక్కువ వేసుకుంటామండి, మీరు కావాలంటే తగ్గించుకోవచ్చు పంచదార. నేనైతే చిన్న గిన్నెతో వేసుకున్నాను. అది 1 గరిటెడు పంచదార వేసాను. టేస్ట్కి తగ్గ ఉప్పు అన్నీ వేసుకొని వంకాయ బాగా చూసుకోండి, పురుగులు అవి లేకుండా చూసుకొని కలిపేసుకోవాలి. అందులోనే తాలింపు మినపప్పు ఆవాలు తాలింపు పెట్టుకొని అందులోనే పచ్చిమిరపకాయ ముక్కలు, అల్లం పచ్చిమిరపకాయ కారం, కరివేపాకు వేసి తాలింపు పెట్టుకొని వంకాయ పచ్చడిలో కలిపేసుకోండి. మనం చింతపండు గుజ్జు వేసాం కాబట్టి అందులోనే కొద్దిగా నీళ్లు కూడా వేసుకోండి. అంటే చిక్కటి గుజ్జు వేసాం కాబట్టి నీళ్లు కూడా వేసుకోవచ్చు వంకాయ పచ్చడిలోని. చూసారా, ఈ లోపల పులగం కూడా అయిపోయిందండి. అమ్మవారికి నైవేద్యం పెట్టడానికని తీసాను. ఇందులో కొద్దిగా నెయ్యి వేసుకున్నాను. ఇందులో నేను ఇప్పుడు నేను భోజనం చేయడానికని రైస్ పెట్టుకొని ఇలా వంకాయ పచ్చడి వేసుకున్నానండి. వంకాయ పచ్చడి పలచగా ఉండకూడదండి, ఇలా చిక్కగానే ఉండాలి పచ్చడి. అంతేనండి. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ కొట్టండి. బాయ్. థ్యాంక్ యూ.